డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకో హిల్స్ కాలనీలోని గేటెడ్ కమ్యూనిటీ వాసులతో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు. లోక్సభ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు. ఈ రోజు మేము ల్యాంకో కమ్యూనిటీతోని ఇంటరాక్షన్ అయింది. చాలా మంచి కమ్యూనిటీ ఇది. లేడీస్ మెన్ చాలా బాగా ఈ ప్రోగ్రాంలలో వచ్చి అందరితోని ల్యాంకో వారి సెక్రటరీ, ప్రెసిడెంట్, కమిటీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ స్పందన చాలా బాగుంది. అందరికీ బాగా అర్థమైందండి కి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పోయేది పార్లమెంటరీ ఎలక్షన్. మనము ఢిల్లీలో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని ఎన్నుకుంటున్నాం. ఈ పోటీలో నరేంద్ర మోడీ గారు దగ్గర కూడా వచ్చే ఛాన్సే లేదు అని అందరికీ తెలుసు. సో అందరు హోల్ హార్టెడ్గా బీజేపీకే ఓటేస్తాము. మే 13th రోజు తప్పకుండా వాళ్ళు వచ్చి నరేంద్ర మోడీ గారికి కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ పార్టీ లోటస్ సింబల్ తప్పకుండా వేస్తారని చెప్తున్నారు. ఒక మాట ముఖ్యంగా వాళ్ళు అన్నారు, అది కానీ ఈసారి ఒక కొత్త విధం చూపిస్తాము. మా కమ్యూనిటీలో బూత్ ఉన్నా లేకున్నా అందరు వచ్చి ఓటేస్తారని. సో వాళ్ళు తప్పకుండా ఇట్లా చేస్తారన్న ఆశతోని మేము తర్వాత వాళ్ళతోనే ఉంటాము. వాళ్ళ ఉండే సమస్యలు పరిష్కరిస్తాము. 100% వాళ్ళు చెప్పిందన్నీ రాసుకున్నాము. వాళ్ళు మంచి క్వశ్చన్స్ అడిగారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏ లా మీద ఇది చేస్తారు, పార్లమెంట్ రిప్రజెంటేటివ్గా అభ్యర్థిగా ఆయన ఎలాంటి ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు, ఇవన్నీ తన మేనిఫెస్టోలో రాస్తుంది. వాళ్ళకు QR కోడ్ ద్వారా ఆ మేనిఫెస్టో కార్డ్ ఇచ్చాము. ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ మినిమల్ పేపర్ క్యాంపెయిన్. ప్రజల భావన, ప్రజల ఆశీర్వాదం ఆశిస్తున్నాం. మెజారిటీ తప్పకుండా వస్తుంది. ఆ నంబర్లు, అనాలిసిస్ అవన్నీ నేను పాలిటీషియన్ కాదు, కానీ తప్పక మెజారిటీ వస్తుంది అని బాగా తెలుసు. చాలా మంచి రెస్పాన్స్ అండి. మీరు ఊర్లలో పోండ్రి, సిటీలలో పోండ్రి, సిటీ బస్తీలలో పోండ్రి, ప్రతి ఒక్కరు బీజేపీ. ముసలోళ్ళు చెప్తున్నారు ఊర్లల్లో బియ్యం ఇచ్చేట ఆయన మోడీ అని. వేరే ప్లేస్లలో అంటున్నారు మన ఫ్యూచర్ని కాపాడుకునే ఆయన మోడీ గారని. ఇంకో ప్లేస్లలో అంటున్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆయన ఫస్ట్ టర్మ్ ఎంపీగా మాకు ఎన్నో పనులు చేసినారు. ఆయన ఎంపీ లేనప్పుడు కూడా ఆయన ప్రైవేట్ ఫండ్స్తోని ఎన్నో పనులు చేసినారు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. కానీ ఫైనల్గా ఆయన పాలిటిక్స్లో వచ్చింది ప్రజల సేవ కొరకని వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకే దేవుని దయవల్ల ప్రజల సపోర్టు, ప్రజల ఆశీర్వాదంతో మేము తప్పకుండా పెద్ద మెజారిటీతో గెలుస్తున్నాం. థ్యాంక్ యూ.